ఓం శాంతి. ఈరోజు జనవరి 24వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, మీరు ఒక్క బాబా ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు బాబాయే బాధ్యులవుతారు. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి అనేది బాబా యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అనుసారంగా నడిచినప్పుడు బాబా బాధ్యులవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: మంచి గుణవంతులైన పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి? సమాధానం: వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవను చేస్తారు. ఎవరికి కూడా ముళ్ళను గుచ్చరు. ఎప్పుడూ పరస్పరం పోట్లాడుకోరు. ఎవరికి దుఃఖమును ఇవ్వరు. దుఃఖము ఇవ్వటం కూడా ముళ్ళును గుచ్చటమే అవుతుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఒక్క బాబా స్మృతితో అత్యంత మధురంగా తయారవ్వాలి. నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ స్మృతి చేసే అభ్యాసం చేయాలి. బాబా స్మృతి మరియు సంతోషంలో ప్రఫుల్లితులుగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ప్రతి అడుగు ఈశ్వరీయ ఆజ్ఞ అనుసారంగా వేస్తూ ప్రతి కర్మను చేయాలి. తమ దేహ అభిమానం యొక్క నశాను చూపించకూడదు. ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు. తికమక పడకూడదు. ఈరోజు వరదానం: సాధారణ కర్మలను చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండేవారు సదా డబల్ లైట్ భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా బాబా సాధారణ తనువును తీసుకుంటారో, మీరు ఏ విధంగా మాట్లాడుతారో వారు అదే విధంగా మాట్లాడతారు, నడుస్తారు. కానీ కర్మ సాధారణంగా ఉన్నా వారి స్థితి ఏ విధంగా ఉన్నతంగా ఉంటుందో అలాగే పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. డబల్ లైట్గా అయి ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏ సాధారణ కర్మనైనా చేయండి. నేను అవతరించి అవతారంగా అయి శ్రేష్ఠ కర్మలు చేసేందుకు వచ్చాను అన్న స్మృతితోనే సదా చేయండి, సదా ఉండండి. అప్పుడు సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా మారిపోతాయి అంటున్నారు బాబా. స్లోగన్: ఆత్మిక దృష్టిని, వృత్తిని అభ్యసించేవారే పవిత్రతను సహజంగా ధారణ చేయగలరు. మంచిది. ఓం శాంతి.